మా మెదక్ అధ్యక్షుల మండలం తరఫున మా బిషప్ గారు, వైస్ చైర్మన్, మా ట్రెజరర్ గారు, మా మెడికల్ బోర్డు కన్వీనర్, మేమందరం కమిటీ వాళ్ళు డిసైడ్ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే, గత కొద్ది కాలంగా నిజామాబాద్ జిల్లాలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా సిఎంసి నిజామాబాద్ మెడికల్ కాలేజ్ను ఎవరికో లీజ్కి ఇవ్వడం జరిగింది, వేరే వాళ్ళకు రెంట్కి ఇవ్వడం జరిగింది, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది అనే వార్తలు పుకార్లు చాలా వస్తున్నాయి. అవి కొద్ది కాలం నుంచి మేము గమనిస్తున్నాం, మానిటర్ చేస్తూ మాకు ఒక ఫ్రాడ్ తగిలిండు. ఫ్రాడ్ షణ్ముగలింగం అంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని మా దగ్గర లైజనింగ్ చేద్దామని వచ్చిండు. మేము ఆయనకి ఎటువంటి రిజిస్టర్ ఎంఓయూ మాత్రం చేయలేదు. మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, ఎటువంటి రిజిస్టర్ ఎంఓయూ చేయలేదు. ఆయనకి ఓన్లీ ఓరల్ గా చెప్పడం మాత్రం జరిగింది. ఏమని అది కూడా లైజనింగ్ చేస్తాను ఒప్పుకుంటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, మీకు గవర్నమెంట్ లో ఇబ్బందులు లేకుండా నేను పర్మిషన్లు తీసుకొచ్చి ఇస్తాను, మీకు హెల్ప్ చేస్తానన్న విధంగా వచ్చింది. ఆ తర్వాత మాకు ఇక్కడ లోకల్ గా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ రాజా శ్రీనివాస్ ఇక్కడ పీడియాట్రిషియన్, మీకు అందరికి తెలిసిన విషయమే. ఇతనికి మా నాలెడ్జ్ లేకుండా, మాకు చెప్పకుండా 2.5 కోట్ల పైన తీసుకున్నాడు. ఇతనితో పాటు చాలా మంది, ఇంకొక 5-6 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ రాలేదు. ఇంకొక 5-6 మంది బాధితులు ఉన్నారు. అందరు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మొన్న రీసెంట్ గా షణ్ముగలింగం మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా 10-15 రోజులు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానికంటే ముందు కూడా డాక్టర్ గారు అజ్జ శ్రీనివాస్ గారు కూడా ఒక ఎఫ్ఐఆర్ దానికంటే ముందు కూడా చేపించడం జరిగింది. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏమంటే, మేము ఎవరికి లీజుకి ఇవ్వలేదు, ఇవ్వము. లీజుకి కూడా ఫ్యూచర్ లో కూడా లీజుకి ఇవ్వము. మేమే రన్ చేస్తాము తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేము. తొందరలో మాకు మెడికల్ కాలేజ్ పర్మిషన్ కూడా వస్తుంది. మేమే దాన్ని సొంతంగా రన్ చేస్తాము. దానికి మాకు మెడికల్ బోర్డు కన్వీనర్ ఉన్నాడు, డాక్టర్ దయానంద్ గారు. ఈ ఎవరైతే షణ్ముగలింగం అంటాడు, అందరి దగ్గర సిఎంసి పేరు చెప్పుకొని, ఇప్పుడు ఇండివిజువల్ గా తీసుకుంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి అది లేదు. సిఎంసి పేరు చెప్పి డాక్టర్ దగ్గర, అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం చేసిండు. సిఎంసిని డిఫైన్ చేయడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మేము టోటల్గా ఇక్కడ రానియకుండా ఆయన నివారించడం జరిగింది. ఆయన రానియకుండా ఆపడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఇక్కడ వచ్చిన ప్రతిసారి మంచి డబ్బులు చేసుకుంటున్నాం అందరి దగ్గర, లోకల్ వాళ్ళ దగ్గర. మేము ఇది నీకు ఇక్కడ హాస్పిటల్లో క్యాంటీన్ ఇస్తాను, నీకు హాస్పిటల్లో మెడికల్ షాప్ ఇస్తాను, ఇవన్నీ చెప్తూ అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మేము అది ఆపడం జరిగిందో, ఒక ఫేక్ ఎంఓయూ, అది రిజిస్టర్డ్ ఎంఓయూ కాదు, ఫేక్ ఎంఓ, ఏదో ఓవరాల్ గా రాసుకుని ఎంఓయూ పట్టుకొని నేనే సిఎంసి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. అది తప్పు. మేము ఎఫ్ఐఆర్ చేశారు పోలీసు వాళ్ళకు ఇంకా మా విజ్ఞప్తి ఏంటంటే, గట్టిగా ఎంక్వైరీ చేసి, దీంట్లో లోతుగా ఎంక్వైరీ చేసి ఐఏఎస్ ఆఫీసరా కాదా కనుక్కొని ఈ షణ్ముగలింగం అంటోని మీద కఠిన చర్యలు తీసుకొని ఇంకా ఫ్యూచర్ లో వాడు ఎవరికి మోసం చేయకుండా చూసుకోవాలని మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాం.